హలో అండి, వెల్కమ్ టు శ్రీ చెఫ్. ఈరోజు మనం ఎగ్ ప్లాంట్ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా దీనికోసం మసాలాను ప్రిపేర్ చేసుకుందామండి. ఒక బౌల్లో కొద్దిగా కారం, ధనియాల పొడి, చిటికెడు పసుపు, ఆవాల జీలకర్ర పొడి, అలానే సాల్ట్, హాఫ్ నిమ్మకాయ వేసుకొని లైట్గా వాటర్ వేసుకొని ఈ విధంగా పేస్ట్ లాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత దాన్ని పక్కన ఉంచేసుకుందాం. నేనైతే ఇక్కడ హాఫ్ కేజీ వరకు తీసుకున్నానండి ఎగ్ ప్లాంట్ని. ఇలా దీన్ని కొంచెం లావుగా కట్ చేసుకోవాలి, రౌండ్గా. మరి సన్నగా కట్ చేసుకుంటే అది షేప్ అవుట్ కూడా అయిపోతుందండి. అందుకోసమని కొంచెం లావుగా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మధ్యలో కొంచెం ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం వల్ల మనం దీనికి మసాలా రాసినప్పుడు అది వంకాయ మొత్తానికి కూడా పట్టుకుంటుంది. ఇలా అన్నిటిని కట్ చేసేసుకొని మసాలా అప్లై చేసేసుకుందాం. ఇలా పూర్తిగా రాసి పక్కన ఉంచేసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇందులో కాస్త ఆయిల్ వేసుకొని కాస్త హీట్ అయిన తర్వాత ఇందులో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని పెట్టుకుందాం. మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలండి. మళ్ళీ ఫుల్గా ఉంచుకోకూడదు. ఫుల్గా ఉంచుకోవడం వల్ల మనకి వంకాయ అనేది మాడిపోతుంది. సో మంటను సిమ్ టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టేసుకొని లైట్గా మళ్ళీ తర్వాత కాస్తంత ఆయిల్ వేసుకుందాం. ఇలా కాస్త కాలిన తర్వాత మనం వెనక్కి తిప్పించేసుకోవాలి. ఒకవేళ మీకు మాడిపోతుంది అని అనిపిస్తే మంటని సిమ్లో ఉంచేసుకోండి. ఈవెన్గా కుక్ అయ్యేటట్టు మనం వంకాయల్ని కొంచెం తిప్పుకోవాలి. చూడండి, మనకి వంకాయలు మంచిగా ఫ్రై అయిపోయాయి కదా. దీన్ని ఇప్పుడు తీసేసుకొని మిగిలిన వంకాయలను కూడా ఈ విధంగానే ఫ్రై చేసేసుకుందాం. ఇది చాలా ఈజీగా కుక్ అయిపోతుందండి. చాలా త్వరగా చేసేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు అలానే కాస్త ఆయిల్ అప్లై చేసేసుకొని మిగిలిన వంకాయ ముక్కలను కూడా పెట్టేసుకొని ఫ్రై చేసేసుకుందాం. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన ఎగ్ ప్లాంట్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.